చివరికి ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్ ఫోటోల ఎన్నికల డేటా. ఈ కలర్ ఫోటోల ఎన్నికల డేటా అన్నది కేవలం ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉంది. అటువంటి ఈ డేటా చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర దొరుకుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఆధార్ డేటా, ప్రభుత్వానికి సంబంధించిన యుఐడి డేటా, ఈ ప్రభుత్వానికి సంబంధించిన యుఐడి డేటా, ఆధార్ డేటా అన్నది ప్రైవేట్ కంపెనీలు, చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర దొరుకుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తా ఉంది ఈ డేటా అంతా. ఈ రకంగా ప్రజలకు సంబంధించిన డేటాను, ఆధార్ కార్డు డేటాను, ప్రజలకు సంబంధించిన కలర్ ఫోటోల ఎన్నికల డేటాను, ఇటువంటి డేటాను ప్రైవేట్ సంస్థల దగ్గర, చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ సంస్థల దగ్గర దొరుకుతా ఉంది అని అంటే ఇది ఎంతటి పెద్ద నేరమో మనం చెప్పాల్సిన పనుల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్పాయి, ప్రజలకు సంబంధించిన ఇటువంటి సున్నితమైన డేటా ఎవరి అధీనంలోనూ ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్పాయి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీల దగ్గర కంప్యూటర్లలో దొరుకుతా ఉంది అని అంటే ఏ స్థాయిలో వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తా ఉన్నారు, వ్యవస్థలను నాశనం చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒక దొంగ మన రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నాడు. ఈరోజు ఒక రాక్షసుడు మన రాష్ట్రాన్ని వాళ్ళు పాలిస్తా ఉన్నాడు. ఈరోజు ఒక నేరగాడు మన రాష్ట్రాన్ని వాళ్ళ పాలిస్తా ఉన్న అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పట్టబగలే కూనీ చేస్తా ఉన్నారు, చేయకూడని పనులు చేస్తా ఉన్నారు, నిస్సిగ్గుగా మళ్ళీ బుకాయిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని మనమంతా కలిసికట్టుగా ఒకటే రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది.